శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. మై జీసస్ సో రైచస్. ఏసే సింపుల్ గా అడగొచ్చు కదా, వాడక్కడ వాడిని కూడా తీసుకుంటా. నా యేసు ఆయన అవమానపరచరు. దట్ ఇస్ హిస్ లవ్. ఎటు ఒక ఆమెను మీరు అవమానపరచారు, నేను అతన్ని కూడా అవమానపరచను. కానీ ఈ అవమానం ఉన్న బిడ్డకి నేను మాన్యత ఇస్తాను. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. వీరి ఏమిటంటే ఆమె మీద నేరం మోపటం కాదు, ఈమెను ఎరగా పెట్టి ఆయన్ను పట్టుకోవాలని. చేపను సృష్టించిన ఆయనకి నీవే ఎరవేస్తారా? యేసు వంగి నేల మీద ఏమో, నేను అందుకే చెప్పాను ఈ యోహాను చాలా కరెక్ట్గా రాస్తారు, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టరు. యాక్చువల్లీ ఏం రాసిందంటే ఈయన వంగి May 11, 9:45 స్థలం అది చూడగానే తర్వాత ఉన్నది రాయొద్దు, నేను వెళ్తా. కారణం అది ఎవరైనా చదివితే ఆ రాయి అటు వెళ్ళదు, ఇటు వస్తుంది. నీ చరిత్ర మొత్తం ఎరిగిన ఒకరున్నారు, రహస్యమని నీవు అనుకుంటావు, ఆయన పరస్యంగా రాస్తే మాత్రం. ఫస్ట్ వచ్చిన రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ వెళ్ళారు, రైట్ కాదు నువ్వు లెఫ్ట్ అయ్యాడు. వంగి రాయటం మొదలుపెట్టి చెప్పారు, మీలో పాపం అసలు లేనివాడు మొదటి రాయి హృదయం అన్నారు. ఈయన ఏం రాస్తున్నారు చూడగానే 1 by 1 ఒక్కరే మిగిలేరు, ఆయన ఎదుట నేరం ఒప్పుకున్న స్త్రీ. అప్పుడు యేసు అడిగారు, నిన్ను ఎవరు రాయితో కొట్టలేదా? లేదు ప్రభువా, నేనును నీకు శిక్ష విధించట్లేదు, ఇక పాపం చెయ్యకు. అక్కడ ఒక కార్యం కూడా జరిగింది, ఏం తెలుసా? మనకు విరోధముగా ఒకడు రాస్తున్నాడు, అతని చేరాతను సిలువలో మేకులతో కొట్టి మనకు వ్యతిరేకంగా ఉన్నది తన రక్తంతో తొడచి తీసివేశారు.